అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? రాజేందర్ అన్న. రాజేందర్ గారు ఎక్కడన్నా ఉండేది? మేము తాళ్ళగూడ అన్న, నందిగామ మండలం. ఏది మన షాద్నగర్ నియోజకవర్గం, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను వార్డ్ నెంబర్ అన్న, ప్రస్తుతానికి వార్డ్ నెంబర్. ఓకే, ఇదే మీ అంటే రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఓకే, ఎట్లా ఉందన్న మరి ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే మీ మహబూబ్ నగర్కి ఎంపీ అభ్యర్థిని ఎన్నుకోవడం, మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ బాగానే ఉందన్న. ఇప్పుడైతే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన వంశీచంద్ర అన్నని అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు షాద్నగర్ నుంచి కూడా మన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గెలిచారు. అదే రీతిగా మనం కూడా మళ్ళా వంశీచంద్రే గెలుస్తున్నాడు. ఆయనకు భారీ మెజార్టీ ఇవ్వాలని మా మెయిన్. ఎందుకు మరి వంశీచంద్రనే ఎందుకు గెలిపించుకోవాలంటే ఏం చెప్తారు? వంశీచంద్ర అంటే ఆయన రాజకీయం చిన్నప్పుడు యూత్ కాంగ్రెస్ నుంచి స్టార్ట్ చేసిండు. ఆయన ఏమంటారు కల్లకుర్తి నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచిండు, మాజీ ఎమ్మెల్యే కూడా గెలిచిండు. ఇప్పుడు కూడా ఆయన చేసిన సేవలు కొంచెం ఉన్నాయి, అందుకోసమని ఆయననే గెలుస్తాడు. పక్క ఆయన గెలిపేయాలని మేము అందరం పోరాడుతున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బీఆర్ఎస్ నుండే ఉండే కదా, మరి ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా చేసిల్లా? మరి వాళ్ళంతా అభివృద్ధి చేస్తే మళ్ళీ వీళ్ళందరినీ గెలుస్తారన్న. మొత్తం ఏడున్న అభివృద్ధి ఏది లేదు. ఈ రోడ్లు కానీ ఇది కానీ అప్పుడున్న కాంగ్రెస్ చేసిందే ఉంది, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. అసలు 10 సంవత్సరాలు ఏమీ లేదు. అంజయ్ యాదవ్ చేసింది ఏం లేదు, కేసీఆర్ చేసింది ఏం లేదు, ఏం లేదు. మన్య శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడంటే ఉన్నాడు ఎంపీ, అంతే, అంతకుమించి ఏం లేదా. కానీ మరి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే సెంట్రల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది కదా, సో మరి ఎట్లా అనిపిస్తుంది? మరి ఏదైతే వాళ్ళు చేపట్టిన పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? బీజేపీ నుండి సెంట్రల్ నుంచి ఏమీ అంతలేవనా. ఇప్పుడైతే బీజేపీ మన దగ్గర అయితే ఏం లేదు. ఎంపీ మహబూబ్ నగర్ ఎంపీ దాంట్లో అయితే బీజేపీ దాంట్లో ఏం ఉండదు అనుకుంటాం మేమైతే. వాళ్ళతో మాకు పోటీ లేదు అనుకుంటాం మేమైతే. కానీ ఇప్పుడు 3 పార్టీల నుండి అభ్యర్థులు కూడా ఖరారు అయిపోయారు. ఏది బీజేపీ నుండి డీకేఆర్నా, ఇటు బీఆర్ఎస్ నుండి అదే ఎంపీ మన్య శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఇక్కడ చెల్ల వంశీ రెడ్డి కాంగ్రెస్ నుండి. వీళ్ళకి పోటీ ఎట్లా ఉంటుంది అంటారు సార్ మహబూబ్ నగర్లో? ఎవరికి పోటీ లేదన్న. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గెలుస్తున్నాడు, పక్కా గెలుస్తాడు. వీళ్ళకి ఎవరికి పోటీ అనేది లేనే లేదు. ఇక్కడ కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ పక్కా. మరి ఎట్లా ఉంది మరి మీ గ్రామంలో చూసుకుంటే మరి సమస్యలు కానీ అంటే అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి? అంటే గత 10 సంవత్సరాల నుండి పాలనలో మరి ఏమైనా అభివృద్ధి కానీ జరిగిందా? ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొత్తగా కోరుకుంటున్నారు? అభివృద్ధి 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఒక్క అభివృద్ధి కూడా చేయలేరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మొన్న, ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటే జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న మా దగ్గర సర్పంచ్ ఉండే, వాళ్ళు ఉండే, వీళ్ళు ఉండే, ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మేమే యూత్ కాంగ్రెస్ వాళ్ళము వీళ్ళందరం కలిసి ఎమ్మెల్యే దగ్గరకు పోయి ఎమ్మెల్యే చేస్తాడు, పక్కా చేస్తాడు. ఆయన అధికారం లేనప్పుడే చేసిండు మా ఎమ్మెల్యే, ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి చేస్తాడని నమ్మకంతో ఉంది, చేస్తుండు కూడా. ఇప్పుడు వ్యక్తిపరంగా ఎట్లా ఉంటుంది అన్న మీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏదైతే మీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కానీ ఎట్లా ఉంటుంది వ్యక్తిపరంగా? ఏదైనా సమస్యలకు వెళ్తే పరిష్కారం చేస్తారా? వ్యక్తిపరంగా అయితే సమస్యలకు వెళ్తే పక్క పరిష్కారం చేస్తారు వాళ్ళు. ఏ చిన్న విషయం ఉన్నా, చిన్న వ్యక్తితో అయినా సరే, ఎవరు పోయినా కాదనకుండా రెస్పాన్స్ మంచిగా ఉంటుంది వాళ్ళది. పక్క మా రెస్పాన్స్ ఉంటుంది. వ్యక్తిపరంగా కూడా చాలా మంచిగా ఉంటారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.